ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని దివాలా తీయించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా జరిగాయి. జెండాను రేవంత్ రెడ్డి కేంద్రం గతం ఏలుగా ఫ్లోకంలో మాత్రమే పరిమితమైందని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఏమైనాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ₹1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో దేశం ఎంత అభివృద్ధి చెందిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే ఎవరు ఆలోచన చేయకముందు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఈ దేశ ప్రజలకు స్వతంత్ర ఫలాలు అందించాలని లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని సాధించుకున్న స్వతంత్రంలో ప్రధానంగా మనం ముగ్గురిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉన్నది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం లేనిది విజయం లేదు, రక్తపాతం జరగనిది స్వతంత్రం లేదు. కానీ బాపూజీ మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధంతో రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను అహింసా విధానంతో ఓడించి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందుకే ఈ ప్రపంచంలో ఆయుధ సంపత్తి కంటే యుద్ధాల కంటే అహింసనే గొప్ప ఆయుధం. స్వతంత్రం సిద్ధించాలి, ప్రజల యొక్క ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే అహింసా మార్గం ద్వారానే పాలకుల మీద సామ్రాజ్యవాదుల మీద పోరాటం చేయొచ్చని నిరూపించిన గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. అందుకే ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మహాత్మా గాంధీ గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన బాధ్యత, వారికి నివాళులు అర్పించవలసిన బాధ్యత